నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది G&L లెర్నింగ్ జోన్. ఇది కేవలం న్యూస్ ఛానల్ కాదు, రిజల్ట్ వెనక ఉన్న రియల్ అనాలిసిస్, మెరిట్ లిస్ట్లోని హిడెన్ ఛాన్సెస్, గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ సింపుల్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్లాట్ఫామ్. ఇక్కడ నెంబర్స్ మాత్రమే కాదు, మీ ఫ్యూచర్ డెసిషన్కి క్లారిటీ ఇచ్చే కంటెంట్ ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది జోన్ 2 నర్సింగ్ ఆఫీసర్ సెకండ్ మెరిట్ లిస్ట్ రిజల్ట్ అనాలిసిస్ అండి. సో రొటీన్ లిస్ట్ వచ్చింది అంటే అనే అప్డేట్ కాదు ఇది. నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది G&L లెర్నింగ్ జోన్. ఇది కేవలం న్యూస్ ఛానల్ కాదు, రిజల్ట్స్ వెనక ఉన్న రియల్ అనాలిసిస్, మెరిట్ లిస్ట్లోని హిడెన్ ఛాన్సెస్, గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ సింపుల్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నది జోన్ 2 నర్సింగ్ ఆఫీసర్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ అనాలిసిస్ అండి. సో జోన్ 2 సెకండ్ మెరిట్ లిస్ట్ అనాలిసిస్లో మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నామండి. సో బోర్డర్ మార్క్స్ క్యాండిడేట్స్ మస్ట్ అండ్ షుడ్ వాచ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే జోన్ 2లో మొత్తం మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మొత్తం 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మొత్తం 18 వేకెన్సీస్ అయితే మనకి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. సో ఈ ఓపెన్ కేటగిరీలో 18 వేకెన్సీస్లో మనకి సీరియల్ నెంబర్ ప్రకారం ర్యాంక్ వైజ్గా, జెండర్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా, మార్క్స్ ప్రకారంగా నేను అనాలిసిస్ చేసి పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి, మీ ర్యాంక్ ఎక్కడుంది, మీ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి, మీకు ఏ పొజిషన్లో ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇక మనకి ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే పొజిషన్ 1లో ఉన్న ర్యాంక్ అభ్యర్థి థర్డ్ ర్యాంక్ అండి. థర్డ్ ర్యాంక్ ఉన్న అభ్యర్థి ఫిమేల్ అభ్యర్థి, ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థి 77.67 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారండి. 77.67 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారు. అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి మూడో ర్యాంక్ ఉన్న అభ్యర్థి ఫస్ట్ పొజిషన్లో ఉన్నారండి. సో ఇక సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి 48వ ర్యాంకుతో ఫిమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 70.27 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. సో ఇక థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి వచ్చేసరికి 57 ర్యాంకుతో ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 69.76 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 62 మార్క్స్తో ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 69.65 మార్క్స్తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారండి. ఇక ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 79వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 68.35 మార్క్స్తో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారండి. ఇక సిక్స్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 84వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 68.16 మార్క్స్తో సిక్స్త్ పొజిషన్లో ఉన్నారు. ఇక 7వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 87వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ 68.16 మార్క్స్తో సెవెంత్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఎయిత్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 107వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 67.67 మార్క్స్తో ఎయిత్ పొజిషన్లో ఉన్నారు. ఇక నైన్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 133వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 67.14 మార్క్స్తో నైన్త్ పొజిషన్లో ఉన్నారు. ఇక 10th పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 147వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 66.77 మార్క్స్తో 10th పొజిషన్లో ఉన్నారు. ఇక 11th పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 155వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీఈ కేటగిరీ 66.53 మార్క్స్. 12వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 187వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 66.04 మార్క్స్తో 12th పొజిషన్లో ఉన్నారు. ఇక 13వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 191వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 65.94 మార్క్స్తో 13వ పొజిషన్లో ఉన్నారు. ఇంకా 14వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 200వ ర్యాంకు
ఫిమేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 65.93 మార్క్స్తో ఉన్నారు. ఇక 15వ ప్లేస్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 201వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు 65.93 మార్క్స్తో ఉన్నారు. ఇక 16వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 221వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 65.56 మార్క్స్. 17వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి చూసుకున్నట్లయితే ర్యాంకు 242వ ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీసీ కేటగిరీ 65.3 మార్క్స్తో ఉన్నారు. ఇక 18వ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 253వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 65.8 మార్క్స్తో కట్ ఆఫ్లో ఉన్నారు. అంటే ఇక్కడ మనకి మొత్తం 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18లో ఒకళ్ళకే మాత్రమే మేల్ అభ్యర్థులకు అవకాశం ఉంది. 17 మందికి ఫిమేల్ అభ్యర్థులకు అయితే అవకాశం అయితే ఉందండి. సో ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 65.08 అనేది ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్గా చూసుకోవచ్చు. ఇక కట్ ఆఫ్ ర్యాంక్ అయితే 253 అనేది కట్ ఆఫ్ మార్క్ ర్యాంక్గా చూసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ 65.08 మార్క్స్ నుంచి 77.67 మార్క్స్ మధ్యలో వచ్చిన 17 మందికి అవకాశం అయితే వస్తుందండి. ఏది ఓపెన్ కేటగిరీలో జోన్ 2లో. సో ఇంకా నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీఏ కేటగిరీ అండి. బీసీఏ కేటగిరీలో మొత్తం మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 4లో ఫిమేల్కి 1, మేల్కి 1, ఫిమేల్కి 3 అయితే అవకాశం అయితే ఉందండి. సో ఇక్కడ టాప్ ర్యాంకులో చూసుకున్నట్లయితే 377వ ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీఏ కేటగిరీ 63.39 మార్క్స్తో పొజిషన్ 1లో ఉన్నారండి. అదే సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 399వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీఏ కేటగిరీ 63.06 మార్క్స్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 472వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీఏ కేటగిరీ 62.44 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1224వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీఏ కేటగిరీ 57.67 మార్క్స్తో కట్ ఆఫ్లో ఉన్నారు. అంటే కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 57.67 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా చూసుకోవచ్చు అండి. కట్ ఆఫ్ ర్యాంక్ అయితే 1224 అనేది చూసుకోవచ్చు. అంటే మనకి 57.67 మార్క్స్ నుంచి 63.39 మార్క్స్ మధ్యలో వచ్చిన 4 మందికే అవకాశం అయితే బీసీఏ కేటగిరీలో ఉందండి. ఇక నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీబీ కేటగిరీ. బీసీబీ కేటగిరీలో మొత్తం మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 6 వేకెన్సీస్లో మేల్ అభ్యర్థులకి 2, ఫిమేల్ అభ్యర్థులకు 4 అవకాశం అయితే ఉందండి. ఇక్కడ ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే పొజిషన్ 1లో 338వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 63.65 మార్క్స్ టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇక సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ వచ్చేసరికి 452, ఫిమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 62.53 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 489, ఫిమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 62.35 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 599, ఫిమేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 61.31 మార్క్స్తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 891వ ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 59.48 మార్క్స్తో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు. ఇక సిక్స్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 908వ ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీబీ కేటగిరీ 59.4 మార్క్స్తో కట్ ఆఫ్లో ఉన్నారండి. ఇక కట్ ఆఫ్ మార్క్స్ అయితే మనకి 59.4 మార్క్స్ అనేది కట్ ఆఫ్గా చూసుకోవచ్చు. హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 63.65 మార్క్స్ అనేది చూసుకోవచ్చు. అంటే 59.4 మార్క్స్ నుంచి 63.65 మార్క్స్ మధ్యలో వచ్చిన 6 మందికి అవకాశం అయితే ఉందండి. అంటే ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే 908వ ర్యాంకు నుంచి 338వ ర్యాంకు వరకు 6 అవకాశం అయితే వస్తుందండి బీసీబీ కేటగిరీలో జోన్ 2లో. ఇంకా నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీసీ కేటగిరీ అండి. బీసీసీ కేటగిరీలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటే ఉందండి. సో ఆ ఒకళ్ళు వచ్చింది ర్యాంక్ వచ్చేసరికి 281వ ర్యాంకు ఫీమేల్ అభ్యర్థి బీసీసీ కేటగిరీ 64.44 మార్క్స్తో
టాప్లో ఉన్నారండి. సో మనకి వేకెన్సీస్ ఒకటే ఉంది కాబట్టి కంపల్సరిగా వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇక సెకండ్ పొజిషన్ నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీడీ కేటగిరీ అండి. బీసీడీ కేటగిరీలో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ అభ్యర్థులకు 2కి, ఫీమేల్ అభ్యర్థులకు 3కి అవకాశం అయితే ఉందండి. ఇక టాప్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 600వ ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 61.31 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారండి. ఇక సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 613వ ర్యాంకు మేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 61.6 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇక థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 627వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 60.81 మార్క్స్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 753వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 60.02 మార్క్స్తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 909వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీడీ కేటగిరీ 59.4 మార్క్స్తో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు. అంటే మనకి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 59.4 మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు. కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసరికి 909 అనేది కట్ ఆఫ్ ర్యాంక్గా చూసుకోవచ్చు అండి బీసీడీ కేటగిరీలో. అంటే మనకి ఇక్కడ 59.4 మార్క్స్ నుంచి 61.31 మార్క్స్ మధ్యలో వచ్చిన 5 మందికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే బీసీఈ కేటగిరీ అండి. బీసీఈ కేటగిరీలో మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటే ఉందండి. సో దాంట్లో టాప్ ర్యాంక్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1196వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి బీసీఈ కేటగిరీ 57.67 మార్క్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారండి. సో వీళ్ళకి కూడా కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇక నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్టీ కేటగిరీ అండి. ఎస్టీ కేటగిరీలో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో మేల్ అభ్యర్థులకి 3కి, ఫిమేల్ అభ్యర్థులు 3కి అవకాశం అయితే ఉందండి. ఇక మనకి టాప్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 322వ ర్యాంకు మేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 63.85 మార్క్స్తో టాప్లో ఉన్నారండి. ఇక సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 341 మేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 63.65 మార్క్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 563వ ర్యాంకు మేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 61.56 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. ఇక ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 785వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 59.68 మార్క్స్తో ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 1736వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 55.76 మార్క్స్తో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారండి. ఇంకా సిక్స్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 2161వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్టీ కేటగిరీ 54.4 మార్క్స్తో కట్ ఆఫ్లో ఉన్నారండి. 54.4 మార్క్స్ అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు అండి. హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 63.85 మార్క్స్ అనేది చూసుకోవచ్చు అండి. అంటే 54.4 మార్క్స్ నుంచి 63.85 మార్క్స్ మధ్యలో వచ్చిన 6గురికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఈ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే 2161వ ర్యాంక్ అనేది చూసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. దీంట్లో మేల్ అభ్యర్థులకు 1కి, ఫిమేల్ అభ్యర్థులకు 4కి అవకాశం అయితే ఉందండి. ఇక ర్యాంక్ వైజ్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్లో 2721వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 52.9 మార్క్స్ టాప్ పొజిషన్లో ఉన్నారండి. సెకండ్ అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 2731వ ర్యాంకు మేల్ అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 52.9 మార్క్స్ సెకండ్ పొజిషన్లో ఉన్నారండి. ఇక థర్డ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 4621వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 49.06 మార్క్స్తో థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇక ఫోర్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 4711వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 49.06 మార్క్స్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 4772వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 48.89 మార్క్స్తో కట్ ఆఫ్లో ఉన్నారండి. 48.89 అనేది కట్ ఆఫ్ ర్యాంక్ మార్క్స్గా చూసుకోవచ్చు అండి. 48.89 మార్క్స్ నుంచి 52.9 మార్క్స్ మధ్యలో వచ్చిన 5గురికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈడబ్ల్యూఎస్లో మనకి కట్ ఆఫ్ ర్యాంక్ అయితే 4772 కట్ ఆఫ్గా చూసుకోవచ్చు అండి. సో ఇక నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కేటగిరీ అండి. ఎస్సీ కేటగిరీలో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 10 కూడా ఫిమేల్ అభ్యర్థులే టాప్లో ఉన్నారు కాబట్టి ఫిమేల్ అభ్యర్థులకే అవకాశం అయితే వస్తుందండి. ఇక టాప్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి ర్యాంక్ చూసుకున్నట్లయితే 308వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 64.21 మార్క్స్
టాప్ పొజిషన్లో ఉన్నారు. సెకండ్ పొజిషన్లో ఉన్న అభ్యర్థి 315వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 64.4 మార్క్స్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. 504వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 62.02 మార్క్స్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు. 551వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 61.56 మార్క్స్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నారు. 557 ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ 61.56 మార్క్స్తో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు. 561వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 61.56 మార్క్స్తో సిక్స్త్ పొజిషన్లో ఉన్నారు. 595వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 61.31 మార్క్స్ సెవెంత్ పొజిషన్లో ఉన్నారు. 634వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 60.72 మార్క్స్ ఎయిత్ పొజిషన్లో ఉన్నారు. 712వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 60.52 మార్క్స్ నైన్త్ పొజిషన్లో ఉన్నారండి. 728వ ర్యాంకు ఫిమేల్ అభ్యర్థి ఎస్సీ కేటగిరీ 60.49 మార్క్స్తో 10th పొజిషన్లో కట్ ఆఫ్లో ఉన్నారు. అంటే ఇక్కడ మార్క్స్ కట్ ఆఫ్ అనేది 60.49 అనేది కట్ ఆఫ్ మార్క్స్గా చూసుకోవచ్చు. హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 64.21 మార్క్స్గా చూసుకోవచ్చు అండి. 60.49 మార్క్స్ నుంచి 64.21 మార్క్స్ మధ్య వచ్చిన 10 మందికి మాత్రమే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ ఎస్సీ కేటగిరీలో ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చేసరికి 728 అనేది కట్ ఆఫ్గా చూసుకోవచ్చు అండి. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్ మిస్ కాకండి. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.